ఒకప్పుడు ఏ పని చేయాలన్నా పెయ్యి అంచందే పని అయ్యేది కాదు. చెమట సుక్కలు రాలితే గాని పని ఓడిచేది కాదు. కానీ ఇప్పుడుగా రోజులు పోయినాయి. కొన్ని పనులు తప్ప తతిమ్మ పనులన్నీ యంత్రాలతోనే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గస్వంటి టెక్నాలజీని ఊర్ల పొంటి కూడా వాడుతున్నారు. ఇగో గిడ చూడుండ్రి, ఒక ఎమ్మెల్యే సారు రైతుల కోసం ఎసొంటి కార్యాన్ని షురూ చేసిండో. పల్లెలల్లా చేన్లు చిలకల పొంటి ఏడ చూసినా కలుపు తీసుడు తక్కువ, కలుపు మందులు కొట్టుడే ఎక్కువ. పైసలు ఒడిచినా మంచిదే అని అలకడి పని దొరకబట్టుకున్నారు మన రైతన్నలు. తణుకులున్న పంట కాలువల్లో ఉండే గుర్రపు డెక్కను లేకుండా చేయని కూడా గిదే మంత్రం వేస్తున్నారు అక్కడ లీడర్లు. ఇప్పుడు అగ చూడుండ్రి, కాలువలల్లా నీళ్లు కనబడకుండా ఏ తిరిగా మొలిచి పాడుపడ్డదో ఈ గుర్రపు డెక్క. అందుకే కలుపు మందు కొట్టడానికి టెక్నాలజీని దించిండు లోకల్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సారు. తొలుత దేవుని పటానికి పూజలు చేసి అటెంక కలుపు మందు కలిపిన డబ్బాలను తలిగించి మొగుల మీదకి డ్రోన్ ఎగిరేసిండు. చూస్తున్నారా, ఒడిశల సుమతి అన్నట్టు నిమిషాల పని గంటలనే పచ్చడి గుర్రపు డెక్క వనమంతా పట్టణ మాడిపోయింది. తొలుత కాలువల మీద సర్వే చేసి ఈ కార్యం ముంగటేసుకున్నారట. 3 కిలోమీటర్ల కాల్వకు మందు కొట్టడానికి 10 నిమిషాలే పట్టిందట. టైం తక్కువ, ఖర్చు కూడా తక్కువనే అన్నట్టు. దీని ద్వారా ప్రతి కార్నర్ లోనూ కూడా దాదాపు 90% వరకు కూడా మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది కనుక దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అయ్యి కూడా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ డ్రైనేజీలు కానీ ఇంకా బాగా అవన్నీ కూడా రాబోయే సీజన్లో అన్ని విధాలుగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గదన్నట్టు రైతులు సై అంటే అన్ని ఏరియాలలో గిదే ప్లాన్ అమలు చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే సారు. మురికి కాలువలు సాపు చేసుట్లా కూడా డ్రోన్లనే వాడాలని చూస్తున్నారట. ఇది మంచి ముచ్చట్నే గాని గుర్రపు డెక్క మలమల మాడంగానే సరిపోతుంది అనుల్లా, మొత్తం లేకుంటే తీస్తే కదా అసలు ఫైదా అంటున్నారు కొందరు రైతులు. అంతేకాదు అసలే వ్యవసాయం మొత్తం మందులమయం అయిందంటే కాలువ నీళ్ళల్లో కూడా కలుపు మందులు చల్లుడైందనే ప్రశ్న కూడా ఉడుతున్నది. ఇక ఏది ఏమైనా ఇంకేమన్నా మంచి చేస్తే బాగుండు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కొందరు పర్యావరణవేత్తలు.